హాయ్. ఈ మధ్యకాలంలో మే నుంచి విపరీతమైన ఎండలు మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ నేనున్న తిరుపతిలో కానీ 45 డిగ్రీస్ తక్కువ లేదు. ఈ మధ్య వాట్సాప్లో మెసేజ్లు అంతా కూడా త్వరలో 50కి వస్తుంది, మనుషుల ప్రాణాలు కూడా ప్రమాదం అనే అంతగా ఉంది. సరే, నేను ఎప్పుడు వచ్చినట్టుగానే ప్రతి సంవత్సరం వచ్చినట్టుగానే మేలో ఒక 10 డేస్ లీవ్ పెట్టి ఇక్కడ షిమ్లా నుంచి స్పిటి వ్యాలీకి వెళ్దామని ఒక ప్లాన్ చేసుకుని, అంటే ర్యాండమ్ ప్లాన్, ఎలా వెళ్ళాలో తెలియకుండా, అంటే బస్సులో పోవాలా, లేకపోతే బైక్లో పోవాలా, లేకపోతే కారులో వెళ్ళాలా, అక్కడ ఏది అవైలబిలిటీ ఉంటే అలా వెళ్దామని వచ్చాను. కానీ ఈ అక్లిమటైజేషన్ అనేది బాడీకి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మనం లడాక్ కానీ లేకపోతే జాన్స్కార్ కానీ స్పిటి వ్యాలీ కానీ వెళ్ళేటప్పుడు బాడీ ఫస్ట్ ఒక 2 డేస్ అక్లిమటైజ్ అవ్వాలా. అవ్వకపోతే వెంటనే హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ కానీ మౌంటైన్ సిక్నెస్ కానీ వచ్చి మైండ్కి కానీ హార్ట్ కానీ లంగ్స్ కానీ బ్రీతింగ్ కానీ చాలా ప్రాబ్లం అవుతుంది. నేను మీకు ఇచ్చే ఒక సజెషన్ ఏమంటే, ఉదాహరణకి ఇప్పుడు స్పిటి వ్యాలీ వెళ్దాం అనుకున్నారు. స్టార్టింగ్ పాయింట్ సిమ్లా నుంచి వెళ్ళాలా. ఇప్పుడున్న పరిస్థితుల్లో సిమ్లా చాలా రద్దీగా, హెవీగా, చాలా ట్రాఫిక్తో కూడా ఉంది. కాబట్టి నేను సిమ్లాని అవాయిడ్ చేసి డైరెక్ట్ స్పిటికి వెళ్దాం అనుకున్నా. బట్ అక్లిమటైజ్ అవ్వాలంటే మధ్యలో స్పిటికి మన సిమ్లాకి మధ్యలో అక్లిమటైజ్ అవ్వడానికి ఒక మంచి ప్లేస్ ఎంచుకున్నాను. దాని పేరే నర్కండా విలేజ్. ఇప్పుడు నర్కండా విలేజ్ ఎలా ఉంటుంది, నేనున్న హోమ్ స్టే ఎలా ఉంటుందో కూడా మీకు వీడియోస్ అన్నీ చూపిస్తాను. నర్కండా విలేజ్ స్పెషల్ ఏంటంటే, అసలు ఆపిల్ మన ఇండియాకి తీసుకురావడానికి ముఖ్య కారణం ఈ విలేజ్. ఈ విలేజ్లోనే పండించి, ఈ విలేజ్లోనే క్లైమేట్ సెట్ చేసి యాపిల్ అనేది రిలీజ్ చేశారు. దాని తర్వాత సిమ్లా ఫేమస్ అయిపోయింది. ఇక్కడి నుంచి సిమ్లా 2 గంటలు అనమాట ఇక్కడి నుంచి సిమ్లా. కాబట్టి ఇప్పుడు మీకు ఈ వ్యాలీస్ అంతా, ఈ తోటలన్నీ కూడా చూపిస్తాను. ఇక్కడున్న హోమ్ స్టే కూడా మీకు చూపిస్తాను. మీరు ఎప్పుడైనా సరే స్పిటి వ్యాలీ వెళ్ళాలనుకున్నప్పుడు నర్కండాలో ఒక 2 డేస్ ఉండండి. లేకపోతే రికాంగ్ పియోలో కల్పా విలేజ్లో 2 డేస్ ఉండండి. అప్పుడే బాడీ బాగుంటుంది, మన మైండ్, హార్ట్, లంగ్స్ బాగా పనిచేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, నౌ స్పిటికి వెళ్తున్నాను. అక్కడ చాలా హార్ష్ కండిషన్స్లో ఉందంట. -15 డిగ్రీస్ ఈరోజు మే 5, 2024. కానీ ఇక్కడైతే పర్వాలేదు. మార్నింగ్ 16 to 20 డిగ్రీస్ క్లైమేట్ ఉంది. ఈవినింగ్ అయితే 3 to 7 డిగ్రీస్ క్లైమేట్ ఉంది. కాబట్టి మనం ఇట్లా కోట్లు ఏదైనా వేసుకున్నప్పుడు బాడీకి సెట్ అవుతుంది. కానీ స్పిటిలో -17 డిగ్రీస్ ఉంది. కాబట్టి ఒక ప్రయత్నం చేస్తున్నా. 2 రోజులు ఇక్కడ రెస్ట్ తీసుకుని అక్కడికి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. కీప్ వాచింగ్. బాయ్ బాయ్. ఇప్పుడు నేనున్న రూమ్ చూపిస్తాను. దీని పేరు ఆర్చిడ్ హోమ్ స్టే. నర్కండా ఎంట్రన్స్లోనే వస్తుంది అన్నమాట. ఆపిల్ ట్రీస్ మొత్తం చుట్టూరు ఉంటాయి. ఆపిల్ ట్రీ తోటలో ఇది గెస్ట్ హౌస్. ఒకవేళ 2-3 వచ్చినా కూడా ఈ రూమ్ మనకి హ్యాపీగా కంజెస్టెడ్గా లేకుండా పడుకోవచ్చు. ఇక్కడ 2-3 పడుకోవచ్చు, ఇక్కడ ఒకటి పడుకోవచ్చు, కింద ఒకటి పడుకోవచ్చు. ఇక్కడ ఏసీ అవసరం లేదు. ప్రతి రూమ్లో హీటర్ ఉంటుంది. ఈ హీటర్ లేకపోతే రాత్రి మనం తట్టుకోవడం చాలా కష్టం. దిస్ ఈస్ మై రూమ్. ఎంత బాగున్నా కూడా రేట్ కేవలం 1000 రూపీస్ మాత్రమే. అది ముందుగా బుక్ చేసుకుంటే మాత్రమే. ఇంకా హెవీ సీజన్లో వస్తే ఇది 2000 కూడా పోతుంది. బట్ ఇది హోమ్ స్టే కాబట్టి ఆంటీ అంకుల్ మంచివారు, చాలా చీప్గా కూడా ఇస్తున్నారు. దిస్ ఈస్ రూమ్. హీటర్ నైట్ హీటర్ వేసుకున్నా ఇప్పుడైతే అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు 16 డిగ్రీస్ ఉంది కాబట్టి మామూలు మన ఏసీ టెంపరేచర్. నెక్స్ట్ ఇది కిచెన్. మనకిలాగా డైనింగ్ టేబుల్స్ ఉండవు. ఇదే డైనింగ్ టేబుల్ కమ్ సోఫా కమ్ బెడ్ అనమాట. ఇలాగే కూర్చుంటాం. చిన్న పల్లెటూరు అయినా కూడా ప్రతి ఒక్కటి లేటెస్ట్ టెక్నాలజీతో చాలా నీట్గా పద్ధతిగా పెట్టుకుంటారు. వంట సామాన్లు కానీ క్లీన్ చేయడం కానీ. ఈ 2 డేస్ నేను దీని మీద కాఫీ చేసుకునేవాడిని, అక్కడ మ్యాగీస్ ఉండి చేసుకునేవాడిని. చిన్న టీవీ ఉంది, ఇక్కడే కూర్చొని టీవీ చూసేవాడిని. ఫ్రిడ్జ్లో మిల్క్ అవన్నీ పెట్టుకునేవాడిని. నిజంగా ఈ హోటల్స్కి వెళ్ళి బోర్ కొట్టేసింది ఈ 10 ఇయర్స్లో. కాబట్టి ఎస్పెషల్లీ బిఫోర్ ఇయర్ నుంచి, అంటే 2021-22 నుంచి ప్రతి ఒక్క దగ్గర నేను వెళ్ళినప్పుడు ఒక విలేజ్లో ఒక హోమ్ స్టేనే తీసుకుంటాను. చాలా బాగుంటుంది, మనసుకి బాగుంటుంది. మన అమ్మ నాన్నలాగా, మన ఇంట్లో వాళ్ళలాగానే వీళ్ళు చూసుకుంటారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఈ విలేజ్లో కూడా. వీళ్ళకి జీవనాధారం ఇది ఒక్కటే. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు పొలాల్లో. ఎప్పుడో కనీసం ఒక 20 డేస్ 30 డేస్లో ఒక 10 డేస్ హోమ్ స్టే వచ్చినా కూడా వాళ్ళకి ఆనందంగా, దానికి వాళ్ళకి జీవనాధారానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే నేను హోమ్ స్టే ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నది ద స్పెషల్ రూమ్. ఇప్పుడు నాలాగా 1, 2, 3 వస్తే కాదు. ఒకవేళ ఒక గ్రూప్ వచ్చారు, లేకపోతే ఒక ఫ్యామిలీ వచ్చారు, కిచెన్ అదే యూజ్ చేసుకోవచ్చు. రూమ్స్ 1-2 రూమ్స్ ఉన్నాయి. మొత్తం 6 రూమ్స్ దాకా ఉన్నాయి.
ఇవన్నిటికంటే ఇది స్పెషల్ రూమ్. ఎందుకంటే అందరూ కలిసి కంబైన్గా ఒకవేళ కాఫీ చేసుకున్నా, లేకపోతే నూడిల్స్ చేసుకున్నా, లేకపోతే ఫుడ్ చేసుకున్నా ఇక్కడ తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఒక రెస్టారెంట్, ఒక రిసార్ట్ లాగా ఉంటుంది ఇది. చూడండి, ఇలాగా మొత్తం అందరూ వరుస కూర్చోవచ్చు అనమాట. ఇలాగ హ్యాపీగా కూర్చోవచ్చు అందరూ. దగ్గర దగ్గర ఒక 10 to 15 మెంబర్స్ కూర్చోవచ్చు. మంచి మ్యూజిక్ సిస్టమ్ అరేంజ్ చేస్తారు. కాఫీ తాగుతూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది స్పెషల్ రూమ్. అవసరమైతే ఇట్లా పనుకోవచ్చు. చూసారా, హోటల్ కంటే బ్యూటిఫుల్గా ఉంది, ఏ మాత్రం తగ్గడం లేదు. దిస్ ఈస్ ద బెస్ట్. కానీ ఇక్కడ ఎవరు క్రౌడ్ ఉండరు. ఇండివిజువల్గా వచ్చినా కూడా చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఫ్రెండ్స్తో వస్తే హ్యాపీగా ఉంటుంది. బాయ్.